the new state champion is Vikramaditya. చాలా థ్యాంక్స్ సార్. నేను అడగగానే స్కూల్ స్పోర్ట్స్ లో బాక్సింగ్ యాడ్ చేసినందుకు. కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా మీ నాన్నగారంత గొప్ప ఛాంపియన్ అవ్వాలి. షూర్ సార్, మా నాన్నే నాకు రోల్ మోడల్. అప్పర్ కట్టి లాక్కుంటా. వికీ, నేషనల్ నోటిఫికేషన్ వచ్చింది. నీ కళ నెరవేరడానికి ఇంకో 4 రోజులే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఈశ్వర్. కంగ్రాట్స్ సార్. ఆల్ ద థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. Congrats, sir. ఏ గ్లౌస్ వాడడం లేదా? ఎక్కడన్నా కొనుక్కునే స్తోమత లేదు. ఫెడరేషన్ వాళ్ళకి చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని ప్రాక్టీస్ మానలేం కదన్నా. తీసుకో, నా గ్లౌస్ వాడుకో. థ్యాంక్స్ అన్నా. ఏం మాధురి, ఏం చేస్తున్నావు? మై హీరో కప్ పెడుతున్నాను. అదేంటి? మీరు స్టేట్ కి ఛాంపియన్ అయ్యుండొచ్చు, కానీ నా కొడుకే నాకు ఛాంపియన్. అయితే నన్ను పక్కన పెట్టేశావా? ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నట్టున్నారు. జెలసీ ఎందుకు మాధురి, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎవరో బాక్సింగ్ చేస్తేనే ఎంతో ఆనందపడతాను. అలాంటిది నా కొడుకు పెద్ద బాక్సర్ అవుతున్నాడంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ప్రతి కొడుక్కి తన తండ్రే మొదటి రోల్ మోడల్. నాకని పెద్ద బాక్సర్ అయ్యి చాలా మందికి రోల్ మోడల్ అవ్వాలని నా కోరిక. నా హీరో తప్పకుండా అవుతాడు. నాన్నా టిష్యూ. రే, ఏంట్రా హడావుడి? రమేష్ కి ప్రాక్టీస్ దెబ్బతలిందన్నా. అవునా? డాక్టర్, రమేష్ ఎలా ఉన్నాడు? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మై గాడ్. డాక్టర్, తనకి 2 days లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. విక్రమ్, హీఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్. మ్యాచ్ గురించి మాట్లాడుతామంటే తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడింది. సార్, ఏమంటున్నారు? గాడ్ లేకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల తన కంటికి దెబ్బ తగిలింది. ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అయ్యి హీ లాస్ట్ హిస్ ఐసైట్. తన ఫ్యూచర్లో ఇంకా బాక్సింగ్ ఆడలేడు. అయినా ప్లేయర్స్ అయ్యండి మినిమం ప్రికాషన్స్ పాటించకపోతే ఎలా? ఇస్తామంటే మేము వద్దంటామా సార్? కానీ వాళ్ళు ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఇవ్వకపోతే మీరు తీసుకోరా. ఈరోజు కన్నే పోయింది, రేపు ప్రాణమే పోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకెంతమంది జీవితాలు తాడుకుంటారు సార్? మీ చేతకానితనం వల్ల రమేష్ కెరీర్ లైఫ్ సర్వనాశనం అయిపోయింది. విక్రమ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్సా? మీరు వాళ్ళ చేతులు చూసారా? ఆ చేతులకైన గాయాలు చూసారా? ఆ గాయాల వెనక ఆశయాలు తెలుసా? వీళ్ళందరూ విజేతలు అవుతారో లేదంటే రమేష్ లాగా మిగిలిపోతారో అని భయంగా ఉంది సార్. అంటే ఇదంతా మేమే చేసామంటావా? బాక్సింగ్ అంటేనే కాంటాక్ట్ గేమ్. అందులో దెబ్బలు తగులుతాయని మీకు తెలీదా? అయినా ప్రపంచంలో ఏ బాక్సర్కి దెబ్బలు తగిలినట్టు మాట్లాడతాడేంటి? బాక్సింగ్ లో దెబ్బలు తగులుతాయనే క్లారిటీ మాకుంది సార్. అది రాష్ట్రం కోసమో దేశం కోసమో తగిలితే హ్యాపీగా తీసుకుంటాం. ప్రాక్టీస్ లో ఫెసిలిటీస్ లేక కెరీర్ ఎండ్ అయిపోవడం ఏంటి సార్? అయినా ప్రతి ఆటకి మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది కదా, ఏం చేస్తున్నారు దాన్ని? మాస్టర్, చిల్లర ఉందా? నువ్వు అడిగేవే ఫండ్స్ నుంచి స్పోర్ట్స్ కోటాకి అలాట్ అయ్యేది ₹1 అనుకో. ఇందులో సాలరీస్, మంత్లీ ఎక్స్పెండిచర్ అవి ఇవి అన్ని కట్టావుగా మిగిలింది ₹1. స్పోర్ట్స్ అథారిటీలో 22 గేమ్స్ ఉన్నాయి. ఆ 22 గేమ్స్ కి పంచుకుంటూ పోతే చివరికి బాక్సింగ్ కి మిగిలేది 5 పైసలు. అంటే చిల్లర లేదు, చిల్లరే లేని చిల్లర గేమ్. చిల్లర గేమా? వాటాలు వేసుకుని పనిచేసుకుంటే చిల్లరే మిగిలేది. మీరు తిరిగే ఖర్చులు, తినే ఖర్చులు తగ్గించుకుంటే 10 మంది బాక్సర్స్ కి ప్రాపర్ కిట్ కొనొచ్చు. ఏంటి ఒక స్టేట్ కూడా తెగరించిపోతున్నావు? నీకంటే ముందు చాలా మంది వెళ్ళారు నేషనల్స్ కి, ఏదో పీకేద్దాం అని. ఏం పీకలేకపోయారు. 10 మందిని వెనకేసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు.
అదే ఓవర్ యాక్షన్ నేను చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? ఏ- వెయిట్ 2 minutes. విక్రమ్ సార్, అది రా సార్. పద. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏయ్, సార్. వేడిగా టీ చెప్పు. ఓకే సార్. తలపోటు తీసుకొచ్చాడు. మీరందరూ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? వికీ, కమ్ టు రియాలిటీ. నువ్వు అరిచినంత మాత్రం రమేష్ బాక్సింగ్ అడగలరా? ఆవేశపడితే ఎక్విప్మెంట్ వస్తుందా? అడగటానికి సాధించడానికి ఒక అర్హత కావాలి. ముందు నేషనల్స్ కొట్టు. కొడతాను సార్, ఖచ్చితంగా కొడతాను. నేను గెలవడం కోసం కాదు, ఈ ఆటని గెలిపించడం కోసం కొడతాను. ఈ గేమ్ వెనకున్న ప్రతి ఒక్కడి ఆశయాన్ని బతికించుకోవడం కోసం కొడతాను. That's the spirit. విక్రమ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరు పట్టించుకుని ఆ బాక్సింగ్ కోసం ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ వదులుకుంటావా? చూడబోతే నీ పిచ్చి కోసం నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసేలా ఉన్నావు. జాబ్కి లైఫ్లో ఒక సెక్యూరిటీగా ఉంటుందని వస్తారు, కానీ ఆటకు మాత్రం ఒక పిచ్చితో వస్తారు. రాష్ట్రం కోసం ఆడాలనే పిచ్చి, దేశం కోసం గెలవాలనే పిచ్చి. కానీ ఇక్కడ మన సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, గెలిచిన వాడిని అందరూ మనవాడు మనవాడు అంటారు, గెలవాలని ప్రయత్నించే వాడిని మాత్రం ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. నాకు ఈ నేషనల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆటకు అడ్డంగా ఉన్న ఈ జాబ్ నాకు అవసరం లేదు. అది కాదు విక్రమ్. సార్, నేను మీ అభిప్రాయం అడుగుంటే మీ మాట వినేవాణ్ణి. మీకు నా నిర్ణయం చెప్తున్నాను. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఒక ఆటగాడికి చాలా ముఖ్యమైనది ఆశయం, కానీ అది ఆలోచనలోనే మిగిలిపోయేటట్టు చేస్తోంది ఈ సిస్టమ్. రేపు నేను నేషనల్స్ విన్ అయితే ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని ప్లేయర్స్ అందరూ అనుకుంటున్నారు, కానీ అది జరుగుతుందనే నమ్మకం నాకు రావట్లేదు. నిజమేనండి, కానీ ఇంతకన్నా ఏం చేయగలరు? చెయ్యాలి మాధురి, చెయ్యాలి. బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేక నాలా ఇబ్బంది పడుతున్న బాక్సర్స్ తలుచుకుంటే బాధగా ఉంది. నిన్నటి వరకు ఛాంపియన్ అయితే చాలు అనుకున్నాను, కానీ ఈ రోజు అలాంటి వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. భారత్ బాక్సింగ్ అకాడమీ. అక్కడ ఆటగాళ్ళకి ఆడాలనే తాపత్రయం, గెలవాలనే పట్టుదల ఉంటే చాలు. ది బెస్ట్ బాక్సర్స్ గా అన్ని ఫెసిలిటీస్తో ఆ ఇన్స్టిట్యూటే తయారు చేస్తుంది. రాబోయే కాలంలో వాళ్ళు స్టేట్, నేషనల్, ప్రపంచం మొత్తం ఆడతారు. బాక్సింగ్ లో భారతదేశం గర్వపడేలా చేస్తారు. విజేంద్ర సిన్హా, డిఫెండింగ్ ఛాంపియన్. very aggressive boxer. Now all eyes are on him. ఇప్పుడు నేషనల్స్ కి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరూ ఇతనికి స్పాన్సర్ చేస్తున్నారు. గెలుపులో ఉన్న కిక్కే వేరు. చుట్టూ జనం, మీడియా, ఫాలోవర్స్. ఇది రియల్ సక్సెస్ అంటే. టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకు కోచ్? ప్రత్యర్థి సమవర్తి అయినప్పుడు ఆటని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. బాక్సింగ్ అంటే నాకు ప్రాణం. జాబ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా స్పోర్ట్స్లో దేశాన్ని, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తే ఆనందం వేరు. స్పోర్ట్స్లో ఉన్న మ్యాజికే అది. గేమ్స్ ప్లేయర్స్ వల్లే కొన్ని కంట్రీస్కి ఐడెంటిఫికేషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది గేమ్స్లో ఉన్న గొప్పదనం. మీ డిఫెండింగ్ ఛాంపియన్ విజేంద్ర సిన్హా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏది ఏమైనా
గెలిచేది ఒక్కరే అండి. ఎవరు గెలిచినా చివరకు గెలవాల్సింది బాక్సింగ్. నేనే గెలుస్తాను. వీళ్ళందరూ గెలవడానికి వచ్చారు, బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ కంగ్రాట్స్ విక్రమ్, ఫైనల్స్కి రీచ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. బట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పలేకపోతున్నాం. యు నో ఎవ్రీథింగ్, వీఆర్ నేషనల్ స్పాన్సర్స్. సిన్హా కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం. సిన్హా ఈ గేమ్ గెలవకపోతే మేము చాలా లాస్ అవుతాం. మా బ్రాండ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. పాయింట్. నెక్స్ట్ ఇయర్ విక్రమ్ని మేమే స్పాన్సర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీ కంటే 2 times ఎక్కువ పే చేస్తాం. ఫైనల్స్లో విక్రమ్ ఓడిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆటగాడి జెర్సీ మీద మీ బ్రాండ్ పేరు వేసుకోండి, అది మీ వ్యాపారం, తప్పులేదు. కానీ మీ బ్రాండ్ కోసం ఒక ఆటగాడిని ఓడిపోమని చెప్పడం చాలా దారుణం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గేమ్ను మాత్రమే స్పాన్సర్ చేయగలరు, ఒక ఆటగాడిని శాసించలేరు. విల్ గివ్ యు మోర్ మనీ. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేనెలా రియాక్ట్ అవుతారో నాకే తెలియదు. ఏం చేస్తారా